తప్పించి మిగతా అన్ని హంబక్ గడిచిపోయింది. ఇప్పుడు ఈవెన్ చివరికి హాల్ టికెట్లకి ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఒక రకంగా ఇదంతా మిగిలేనేమో. అంతే. నేను చెప్పాను కదా 45,000 కోట్లు మినిమం, 65,000 కోట్లు మాక్సిమం మిగిలిపోయినాయి వాళ్ళకి. ఒక్క ఏడాది డబ్బులతో శుభ్రంగా అమరావతి కట్టేయచ్చు ఇలా లెక్క. 2 ఏళ్ల డబ్బులతో అమరావతి అద్భుతంగా పెట్టేయచ్చు. 1,50,000 కోట్ల రూపాయలు అయిపోతాయి, 1,20,000 కోట్లు వచ్చేస్తాయి 2 ఏళ్ల పాటు జనాలకి ఇవన్నీ ఖర్చు పెట్టకపోతే. ఒక ఏడాది 45,000 మినిమం. ఇప్పుడు విద్యాదీవిని కూడా కలిపితే 65,000 కోట్లు అవుతుంది. 45,000 కోట్లు ఓన్లీ నవరత్నాల్లో మిగతావి అయ్యేటటువంటి. ఈ పైన అన్ని కలిపితే 65,000 కోట్లు అవుతుంది. పోనీ ఉట్టి 45 వేసుకోండి, 45,000 కోట్లు పక్క వెళ్ళిపోయినట్టే కదా బేసిక్గా. ఇప్పుడు ఆ టైంలో చేయాలి వీళ్ళు యాజిటేషన్. ఇంకొకటి, మన రాష్ట్రంలో అసలు స్టూడెంట్స్ యూనియన్స్ ఇవన్నీ రాజకీయ పార్టీల కార్యకర్తలుగా మారిపోతే ఏముంటుంది కా? వాళ్ళు కదా యాజిటేషన్ చేయాల్సింది. ఏందయ్యా అని అంటే చేశారు అప్పుడప్పుడు చిన్నపాటి ఉద్యమాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్త గొడవలు చేయక్కర్లా, మా జీతాలు ఏంటి సంగతి అనేటటువంటి. తర్వాత ఏదో లోకేష్ గారు ఏదో మేనేజ్మెంట్స్కి చెప్పినట్టున్నారు, మేము కడతాం ముందు వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చేయండి ఇబ్బంది పెట్టబాకండి అని ఏదో ఇచ్చినట్టున్నారు. దానివల్ల ఇబ్బంది పడకుండా ఇచ్చినట్టున్నారు. తర్వాత కడతామని చెప్పడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, జగన్ హయాంలో బకాయిలు మా వెంట పడ్డాయి అని చెప్తున్నారు, తీర్చకపోవడం వల్ల అని చెప్తున్నారు. మరి అంతకుముందు